వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. నాగర్ కర్నూలు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో కల్వకుర్తి సిబిఎం పాఠశాల కళాశాల విద్యార్థులకు ప్రత్యేక సామాజిక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో షీటీన్ సిసిఎస్ పోలీసులు పాల్గొన్నారు. సిసిఎస్ ఇన్స్పెక్టర్ శంకర్ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని హెచ్చరించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. షీటీన్ సభ్యురాలు విజయలక్ష్మి మహిళల భద్రత, ఈవ్టీజింగ్, సైబర్ వేధింపులు, స్టాకింగ్ వంటి నేరాలపై అవగాహన కల్పించారు. అలాగే సైబర్ మోసాల నుండి అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, రోడ్డు భద్రత, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి అంశాలపై కూడా విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం ఆటపాటలతో సామాజిక సందేశాలను అందించారు. మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు లేదా ఇతర అనుమానాస్పద ఘటనలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. యువత చదువుపై దృష్టి సారించి క్రమశిక్షణతో ముందుకు సాగాలని జిల్లా పోలీసు సందేశాన్ని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ శంకర్, కల్వకుర్తి ఇన్స్పెక్టర్ భీమ్ కుమార్, శుభ ఇన్స్పెక్టర్ కుర్మూర్తి, షీటీం ఇన్ఛార్జ్ విజయలక్ష్మి, షీటీం సభ్యులు హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య, వెంకటస్వామి, పద్మావతి, వెంకటేష్ నాయక్, ఏహెచ్టియు జానకిరాములు, ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ వెంకటరాములు, గోపాల్ మరియు కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఊర్కొండ మండలంలోని జడ్చల్ల కోదాడ జాతీయ రహదారి సమీపంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ శిబిరంలో స్థానిక వైద్యులు సుమారు 400 మందికి బీపీ, షుగర్ తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని శిబిర నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంజుల శ్రీనివాస్, బీజేపీ నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి, డాక్టర్ వంశీధర్ రెడ్డి, వైద్య బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో తీసుకురావాలి. మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలి. నాగర్ కర్నూలు జిల్లా పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రణాళిక 2026 సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలను ప్రగతి పదంలో నడిపించే 2 ముఖ్యమైన స్తంభాలు సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులేనని అన్నారు. వీరిద్దరూ సమన్వయంతో పనిచేస్తేనే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కేవలం తరగతి మాత్రమే కాకుండా గ్రామాల భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తుందని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా వ్యవహరిస్తూ ప్రభుత్వ నిబంధనలు, నిధులు, నిర్వహణ, సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారులకి చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సర్పంచ్లు, కార్యదర్శులు, ఎంపీఓ, ఎంపీడీఓల మధ్య సమన్వయం ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో సమయపాలన, పారదర్శకత పాటిస్తూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల భాగస్వామ్యంతో 2026 గ్రామ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉపాధి హామీ పథకాలు, నిధులను గ్రామ అభివృద్ధికి సమర్థవంతంగా వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ పై ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సర్పంచ్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రావిచెడ్ సర్పంచ్ బొప్పిడి గోపాల్ అన్నారు. శుక్రవారం కడతాల్ మండలం రావిచెడ్ గ్రామంలో బిఎల్ఓలు చేపట్టిన ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ప్రజలకు ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గోపాల్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాదని పేర్కొన్నారు. ప్రతి అర్హత కలిగిన ఓటర్ తన పేరు ఓటర్ జాబితాలో సక్రమంగా ఉందో లేదో పరిశీలించుకోవడంతో పాటు అవసరమైన సవరణలు చేసుకునేలా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని
తమ ఓటర్ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబంలోని ఓటర్లు తమ వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి స్థాయిలో నమోదు చేసి BLOలకు అందజేయాలని ఓటర్లకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుపతి నాయక్, BPO మనోహర్, BSOలు తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తాం. ప్రజల్లో ఒకరిని తీసుకురావాలి. మీ టీవీ అనేది అందరికి టీవీ లాగా ఉండాలి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో సంచలనం సృష్టించిన 6 హత్య కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. మృతదేహాలను పోస్టు మార్టం కోసం షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని పోలీసులు నిర్ణయించినప్పటికీ శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానిక వైద్యులు పోస్టు మార్టం నిర్వహించేందుకు నిరాకరించినట్లు సమాచారం. దీంతో 6 మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోక్సో కేసుపై కక్షతో రాజ్ కుమార్ అనే వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన 3 హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం తన భార్య, 2 చిన్నారులను కూడా హత్య చేసి పరారైనట్లు వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం 6 మృతి చెందగా నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తలకొండపల్లిలో వేలాది కళ్లలో వెలుగులు నింపుతున్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మెగా ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా కొనసాగుతుంది. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ COO సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో శంకర నేత్రాలయం, చెన్నై వైద్య నిపుణులు శ్రీ దేవకి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న ఈ శిబిరం 6వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు 5,200 మందికి పైగా శిబిరాన్ని సందర్శించగా 3,170 మందికి ఉచిత కంటి పరీక్షలు, 2,038 మందికి ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశారు. అలాగే 180 మందిని కంటి శుక్లాల శస్త్రచికిత్సకు ఎంపిక చేయగా ఇప్పటికే 98 మందికి విజయవంతంగా ఆపరేషన్లు పూర్తి చేశారు. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక కంటి వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా అందించడమే ఈ శిబిరం యొక్క లక్ష్యమని తెలిపారు. ఒక్క వ్యక్తికి చూపు తిరిగి రాకుంటే ఆ కుటుంబానికే కొత్త జీవితాన్ని అందించినట్లని పేర్కొన్నారు. 6వ రోజు ఒక్క రోజు 1000కి పైగా శిబిరాన్ని సందర్శించగా 650 మందికి పైగా కంటి పరీక్షలు, 430 మందికి పైగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశారు. మరో 38 మందికి శస్త్రచికిత్సలను ఎంపిక చేయగా 34 మందికి విజయవంతంగా ఆపరేషన్లను నిర్వహించారు. రేపటితో ఉచిత కంటి వైద్య పరీక్షలు ముగియనున్న నేపథ్యంలో ఇంకా పరీక్షలు చేయించుకొని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. కంటి శుక్లాల శస్త్రచికిత్సలు ఆదివారం వరకు కొనసాగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.